2019 చివర్లో చైనాలోని ఒక నగరంలో కొంతమందికి తెలియని రకం న్యూమోనియా వచ్చింది. కొన్ని వారాల్లోనే ఆ వ్యాధి ప్రపంచాన్ని మార్చేస్తుందని అప్పటికి ఎవ్వరికీ తెలీదు. కోట్లాది మంది అనారోగ్యానికి గురయ్యారు. లక్షలాది కుటుంబాలు తమ ప్రియమైన వారిని కోల్పోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించింది. కానీ ఒకే ఒక్క ప్రశ్న మాత్రం ఇప్పటికీ మిగిలే ఉంది. ఈ వైరస్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది? చైనా దేశంలోని వుహాన్ అనే నగరం సుమారు 1 కోటి మందికి పైగా జనాభా ఉన్న పెద్ద పారిశ్రామిక నగరం అది. 2019 డిసెంబర్లో అక్కడ తెలియని రకం న్యూమోనియా కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల తర్వాత ప్రపంచం ఒక కొత్త పేరును వింది. అదే కోవిడ్-19. అదే నగరంలో ఇంకో ముఖ్యమైన స్థలం కూడా ఉంది, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. ఈ ల్యాబ్ సంవత్సరాలుగా గబ్బిలాల్లో ఉండే కరోనా వైరస్ల మీద పరిశోధనలు చేస్తోంది. అక్కడి నుంచే ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. ఇది కేవలం యాదృచ్ఛికమా, లేకపోతే ఈ 2 సంఘటనల మధ్య ఏదైనా సంబంధం ఉందా? గబ్బిలాలు ప్రపంచంలో అత్యధిక వైరస్లను మోసుకెళ్లే జంతువుల్లో ఒకటి. గతంలో వచ్చిన SARS, MERS వంటి వైరస్లకు గబ్బిలాలతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే పరిశోధకులు ఇలా ఆలోచించారు, భవిష్యత్తులో వచ్చే మహమ్మారిని ముందే గుర్తించగలమా? ఈ లక్ష్యంతో ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు గబ్బిలాల వైరస్ ని అధ్యయనం చేయటం ప్రారంభించారు. తర్వాత ఇంకో వివాదం బయటపడింది. అమెరికా ప్రభుత్వంలో ఉన్న కొన్ని ఆరోగ్య పరిశోధనా సంస్థల నిధులు మధ్యవర్తి సంస్థల ద్వారా వుహాన్ ల్యాబ్తో కలిసి జరిగిన కొన్ని పరిశోధనలకు వెళ్లినట్లు వెల్లడైంది. ఇక్కడే యాంథనీ ఫౌసీ పేరు చర్చల్లోకి వచ్చింది. విమర్శకులు ప్రశ్నించారు, అమెరికా నిధులు ప్రమాదకరమైన పరిశోధనలకు వెళ్ళాయా? ఈ వివాదం ఇప్పటికీ ఇంకా ముగిసిపోలేదు. కోవిడ్-19 మూలం గురించి 2 ప్రధాన సిద్ధాంతాలున్నాయి. మొదటిది, సహజ మూలం వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపించింది. ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరిగాయి. ఇక రెండో సిద్ధాంతం, ల్యాబ్ లీక్ వైరస్ మీద పరిశోధన జరుగుతున్న సమయంలోనే ప్రమాదవశాత్తు ల్యాబ్ నుంచి బయటకు వచ్చి ఉండొచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ 2 సిద్ధాంతాల్లో ఏదీ పూర్తిగా నిరూపితం కాలేదు. ప్రపంచంలో చాలా మంది అడిగిన ప్రశ్న, ఇది బయోవెపనా, కావాలనే విడుదల చేశారా? ఇటువంటి ప్రశ్నలకు ఇప్పటి వరకు అధికారికంగా అవును అంటూ నిరూపించే ఆధారాలు మాత్రం లేవు. ప్రపంచంలో ఉన్న ప్రధాన దర్యాప్తు సంస్థలన్నీ కూడా నిర్ధారితమైన ఆధారాలు ఇప్పటి వరకు కనుక్కోలేదు. చైనా ప్రభుత్వం మొదటి రోజుల్లో పూర్తి సమాచారం ఆలస్యంగా పంచుకుందంటూ విమర్శలు వచ్చాయి. ప్రపంచాన్ని ముందుగానే హెచ్చరించి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదేమో అంటూ కొన్ని దేశాలు ప్రశ్నించాయి. చైనా ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణల్ని పూర్తిగా తిరస్కరించింది. వుహాన్ ఒక ప్రధాన రవాణా కేంద్రం, ట్రాన్స్పోర్ట్ సెంటర్. చైనా నూతన సంవత్సర వేడుకల సమయంలో లక్షలాది మంది ప్రయాణించారు. కొద్ది వారాల్లోనే వైరస్ థాయిలాండ్, జపాన్, యూరోప్, అమెరికా తర్వాత ప్రపంచమంతా వ్యాపించింది. ప్రయాణికుల ద్వారా ఇండియాకి చేరుకున్న కరోనా మొదటి కోవిడ్ కేసు 2020 జనవరిలో నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ద్వారా వైరస్ దేశంలోకి ప్రవేశించింది. కొద్ది నెలల్లోనే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించబడింది. రోడ్లు ఖాళీ అయ్యాయి, స్కూళ్లు మూసేశారు. కోట్లాది మంది జీవితాలు మారిపోయాయి. ఈ రోజు వరకు ప్రపంచం ఒక ప్రశ్నకు సమాధానం వెతుకుతోంది. కోవిడ్-19 సహజంగా పుట్టిందా, లేక ప్రమాదవశాత్తు ల్యాబ్ నుంచి బయటకు వచ్చిందా? ఈ ప్రశ్నకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించిన తుది సమాధానం, ఫైనల్ ఆన్సర్ మాత్రం లేదు. కానీ ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ వైరస్ ప్రపంచ చరిత్రను మార్చిపారేసింది. శాస్త్రాన్ని, రాజకీయాల్ని, ఆర్థిక వ్యవస్థను, కోట్లాది మంది జీవితాలను శాశ్వతంగా ప్రభావితం చేసింది. ఒక చిన్న వైరస్ మొత్తం ప్రపంచాన్నే ఆపేయగలదని మానవజాతి ఎప్పటికీ మర్చిపోదు. 2026లో కోవిడ్ కథ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. తుల్సీ గబార్డ్, ఆమె అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు, మాజీ అధ్యక్ష అభ్యర్థి, ఇంకా చెప్పాలంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలో కీలక పదవులు నిర్వహించిన రాజకీయ నాయకురాలు. 2026లో ఆమె కొన్ని డాక్యుమెంట్స్, ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ విడుదల చేస్తూ
సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చెప్పిన దాని ప్రకారం కోవిడ్ మూలం గురించి ప్రపంచానికి పూర్తి నిజం ఇంకా చెప్పబడలేదని, అంతేకాకుండా వుహాన్ ల్యాబ్ పరిశోధనల మీద ఇంకా సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయని ఆమె అన్నారు. ఆమె ఆరోపణల్లో ప్రధానంగా వినిపించింది వుహాన్ ల్యాబ్ పరిశోధనలకు అమెరికా నిధులు ఎలా వెళ్ళాయి. ఆ తర్వాత కొంతమంది అధికారులు ఇంకా కొన్ని సంస్థలు ప్రజలకు పూర్తి సమాచారం ఇచ్చారా, కోవిడ్ మూలం మీద కొన్ని ప్రశ్నలు ఎందుకు సంవత్సరాల పాటు వివాదంగానే మిగిలిపోయాయి అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ ప్రకటనలు బయటికి రావడంతో మళ్లీ ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. కొంతమంది ఆమె నిజాన్ని వెలికి తీసే ప్రయత్నం చేశారు అంటారు. ఇంకొంతమంది రాజకీయ ఆరోపణలు మాత్రమే అంటూ తోసిపుచ్చారు. అయితే ఒక ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. కోవిడ్ కథలో ఇంకా చెప్పని పేజీలున్నాయా, లేకపోతే ప్రపంచం ఎప్పటికీ పూర్తిగా సమాధానం తెలుసుకోలేదా? కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా ఉంది. కోవిడ్-19 మన కాలంలోనే అతిపెద్ద రహస్యాల్లో ఒకటిగా మిగిలిపోయింది. Some claims mentioned in this documentary remain disputed, are still under investigation. No conclusive evidence has been established that COVID-19 was deliberately created or intentionally released.